ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ఒక తండ్రి కొడుకుని పిలిచి ఇలా అడిగినాడంట కొడుకుతో, "ఏమిరా నేను చనిపోతే నువ్వు ఏడుస్తావు" అనంట. "నేను ఏడ్చను డాడీ" అనంట. "ఎందుకురా" అనంట. "ఎందుకో నేను చనిపోతే నేను ఏడ్చను డాడీ" అనంట. "మరి నిన్ను సాకినా కదరా" అనంట. అయినా ఏడ్చననంట. "మరి నిన్ను చదివించినా కదరా" అనంట. అయినా ఏడ్చననంట. "మరి నీకు ఉద్యోగం తెప్పించినా కదరా" అనంట. అయినా ఏడ్చననంట. "మరి నీకు పెళ్లి చేసినాను, నీకు కొడుకులు పుట్టినారు, అందరూ పుట్టినారు" అన్నాడు. "అయినా నువ్వు ఏడ్చను డాడీ" అన్నాడు. "మరి నేను ఇంత సాగి, ఇంత కష్టపడి భూములు, బావులు, ఆస్తులు అన్నీ సంపాదించి నీకు ఇచ్చినా కదా! మరి నేను చనిపోతే నువ్వు ఎందుకు ఏడసవురా" అనంట. "ఎందుకో డాడీ నువ్వు ఎన్నని చెప్పినా కూడా నిన్ను చూస్తే నాకు ఏడుపు అనేది రాదు డాడీ" అనంట. "ఏమిరా కొడుకు అనేవాడు తండ్రి చనిపోతే ఏడనగాని ఏడుస్తారు అంటారు కానీ, నేను ఇంత సాకి ఇంత పెట్టినా నువ్వు ఏడ్చను డాడీ అంటున్నావు. నాకేం అర్థం కాలేదు నీ గురించి ఎందుకనంట. డాడీ నువ్వు చనిపోయినప్పుడు నేను ఏడ్చేది నువ్వు చూస్తావా? చూడవు కదా. నేను నగినా నువ్వు చూస్తావా? చూడవు. నువ్వు చనిపోయినప్పుడు నేను ఏడ్చినా చూడలేవు, నేను నగినా చూడలేవు. అసలు నేను ఏం చేసినా నీకు తెలియదు అనమాట. అందుకే నేను ఒక్కటి చెప్తున్నా డాడీ, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు బతికున్నప్పుడే నీ కళ్ళలో నీళ్లు రాకుండా నిన్ను లక్షణంగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా డాడీ. అది కెపాసిటీ నాకుంది. నిన్ను బాగా సాకుతాను అంతే డాడీ. అంతేగాని అవన్నీ నాకు చెప్పదు డాడీ. నిన్ను బాగా సాకుతాను, నిన్ను బాగా చూసుకుంటా. అంతకంటే ఇంక నేను చెప్పలేను డాడీ" అనంట. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కేశ్ నాగోస్ ఫ్రెండ్స్. ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఒక ఊరిలో ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు. తల్లిని చూస్తే కొడుకు సరిపోదు, కొడుకుని చూస్తే తల్లికి సరిపోదు. వాళ్ళిద్దరు కొట్టుకుండేవాళ్ళు, తిట్టుకుండేవాళ్ళు. వాళ్ళకు ఇద్దరికి ఒకరు చూస్తే ఒకరు పడదు. కాకుంటే ఆయనకు కూడా ఒక భార్య ఉండేది. ఆయన భార్య కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. ఆమె పద్ధతి కూడా బాగలేదు. ఆయన మాత్రం ఒక పూజారి, అన్నిటికీ దేవునికి పూజ పెట్టుకుంటూ పోతూ ఉండేవాడు. ఆయన దగ్గరికి జనాలు కూడా వచ్చేవాళ్ళు. ఆయన కూడా చెడ్డ అలవాట్లు చాలా చేశాడు. ఆడల గురించి ఆయన పద్ధతి బాగలేదు. ఆయనకు ప్రతి ఒక్క ఇది తెలుసు, పేకాట తెలుసు, మందు తెలుసు, అన్నీ తెలుసు. ఆయన మందు తాగేవాడు, పేకాట ఆడేవాడు. కాకుంటే తల్లికి 10 రూపాయలు ఇచ్చేవాడు కాదు, తల్లికి 10 రూపాయలు పెట్టేవాడు కాదు. తల్లి కూడా పని చేసేదను. కాకుంటే తల్లి కూడా కొడుకుని చూస్తే సరిపోదు. నా కొడుకు ఎప్పుడెప్పుడు సత్తాడు, ఎప్పుడెప్పుడు వాడు ఇది అయిపోతాడని తల్లి బాగా ఎదురు చూసేది. కొడుకు మా అమ్మ ఎప్పుడెప్పుడు చస్తుందని కొడుకు ఎదురు చూసేవాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టుకుంటూ అంటారు, తిట్టుకుంటూ అంటారు. వాళ్ళకు ఇద్దరికి ఒకరు సరిపోదన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉండాలని చెప్తాను. ఆయన ఎప్పుడు తాగి ఆరోగ్యం పాడైపోయి అతను కూడా సాగుబతుకుల్లో ఉన్నాడు. అతనికి కూడా ఆరోగ్యం సరిలేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అట్లాంటివి. ఆయన పని కూడా బాగలేదు. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. అందరూ మంచిళ్ళే ఉండారు అనుకోద్దండి. అలాంటి తల్లులు ఉండారు, అలాంటి కొడుకులు ఉండారు. కాబట్టి నేను చెప్తాను. ఇంకొక ఆమె గురించి చెప్తాను. ఆమె రోజు కూలి పనికి పోతుంది, డబ్బులు దండిగా సంపాదిస్తుంది. కానీ ఆమె సొంత డబ్బులతో కొనుక్కొని ఊర్లో వాళ్ళు ఎవరైనా పెడితే తిన్నామని ఆమె కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికాడ పోయి భూ పెట్టించుకొని తింటుంది. డబ్బులు బ్యాగులో పెట్టుకుంటుంది, బొడ్డతిత్తులో పెట్టుకుంటుంది. డబ్బులు ఉంటాయి, కొనుక్కొని తింది. ఏంది కొనుక్కొని తింది? ఊర్లో వాళ్ళకి ఎదురుతుంది పాపిరాలు. ఆమె దగ్గర ఎంతన్నా డబ్బులు కొనుక్కుంది. అలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉంటారని నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు దయచేసి నేను చెప్పేది వినండి. మంచి వాళ్ళు ఉండరు, చెడ్డ వాళ్ళు ఉండరు. చాలామంది అలాంటి వాళ్ళు ఉండరు. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ కేశ్ నాగోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.